సికింద్రాబాద్ చిలకలగూడలోని దూద్బావి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ను కలిశారు. దూద్బావి పాఠశాలకు 20 ఏళ్ల నుంచి దారి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈటీవీ ప్రసారం చేసింది. ఆ కథనంపై స్పందించిన రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించారు. జీహెచ్ఎంసీ సహకారంతో పాఠశాలకు గేట్ పెట్టించడంతో విద్యార్థులు ఇబ్బంది లేకుండా లోపలికి రావడానికి మార్గం సుగమమైంది. తమ పాఠశాల విషయంలో హైడ్రా చూపించిన చొరవకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు రంగనాథ్కు పూల మొక్కతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ కృషిని రంగనాథ్ అభినందించారు. కాలనీ వారు 20 ఏళ్ల కింద అక్రమంగా కట్టిన గోడను తీయడానికి హైడ్రా ఉపయోగపడింది. మా స్కూల్కు ఒక మంచి రహదారి ఏర్పడింది. దానికి మేము హైడ్రా ఏర్పరిచిన ముఖ్యమంత్రి గారికి ఈ సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హైడ్రా లాంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్లనే ఇలా పాఠశాలకు ఒక దారి ఏర్పడింది. ఈ 10 నెలల్లో అనేక రూపాలలో మేము సమస్యను దృష్టికి తీసుకుపోయినాం. అధికారుల దృష్టికి సమస్యను పరిష్కరించాలనే ఒక చిత్తశుద్ధి గానీ సమస్యల పట్ల ఇంట్రెస్ట్ గానీ లేదు. హైడ్రా దృష్టికి వచ్చిన 24 గంటల్లోనే ఇలా స్కూల్ కు దారి ఏర్పడ్డది. దూద్బాయి ప్రభుత్వ పాఠశాల ఒక దారి ఏర్పడడం వల్ల చాలా మంది పేద వర్గాల పిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్ కు వస్తా ఉన్నారు. గతానికంటే ఈ అకాడమిక్ ఇయర్ లోనే చాలా అడ్మిషన్స్ పెరిగినాయి.